తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభల్లో పలు చోట్ల రసాభాస కొనసాగింది. లబ్దిదారుల జాబితాలో తమ పేర్లు లేవంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే అనేక మండలాల్లో కనిపించింది. ఇదిలా ఉంటే ములుగు జిల్లాలో జరిగిన గ్రామ సభల్లో అధికారుల ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది. తమ గ్రామాన్ని కార్పొరేషన్ లో విలీనం చేయొద్దని స్థానికులు నినాదాలు చేశారు. ఇదే విషయంపై గ్రామ సభలో తీర్మానం చేయాలని పట్టుపట్టారు. సింగభూపాలెం గ్రామంలో అధికారుల తప్పిదాల వల్ల లబ్దిదారుల పేర్లు తప్పుల తడకగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని దుద్దేపూడి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం 9వ మైల్ తండాలో జరిగిన గ్రామ సభలో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలోనే ఈ గొడవ చోటు చేసుకుంది. అర్హులైన వారికి రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు రాలేదని అధికారుల్ని నిలదీశారు. ఆళ్లపల్లి మండలం మర్కోడ్లో జరిగిన గ్రామ సభలో ప్రజలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ కార్యకర్తల్ని ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేసినట్లు బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ములుగు జిల్లాలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో అపశృతి చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు లేదని నిరాశతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో ఈ ఘటన జరిగింది. లబ్దిదారుల పేర్లు వెల్లడిస్తున్న సమయంలో కొత్తూరుకు చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అనే వ్యవసాయ కూలి తనకు ఇల్లు రాలేదని తీవ్ర ఆవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో వెంటనే అక్కడున్న వారు హాస్పిటల్ కు తరలించారు.